హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని చామగడ్డ పులుసు, అమ్మమ్మ కాలం నాటి చామగడ్డ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. స్పైసీగా టేస్టీగా ఉండి ఈ చామగడ్డ పులుసు రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ఇష్టపడతారండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఈ మెంతులు వేసుకోవడం వల్ల పులుసు అనేది టేస్టీగా ఉంటుందండి. దీంట్లోనే స్మాష్ చేసుకున్న ఒక 5-6 వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియన్స్. 1 కప్ అంటే నేను 4-5 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకుంటేనే బాగుంటుందండి. ఇది వేసుకొని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకుంటున్నాను. పులుసులో ఎప్పుడు టమాటా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. పుల్లగా ఆ పులుపుకి ఈ పులుపు యాడ్ అయితే చాలా బాగుంటుంది. టమాటాలని బాగా మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి తొక్క అనేది ఇలా సపరేట్ అవుతుంటే మనకి టమాటా కుక్ అయిపోయినట్లే అండి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్. ఈ మిరియాల పొడి అనేది పులుసులో వేసుకున్నామంటే ఏ పులుసు అయినా కానీ టేస్టీగా ఉంటుందండి. ఇలా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు పులుసుని 1 కప్పు వేసుకుంటున్నానండి. ఇలా పులుసు వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఈ పులుసు అనేది బాగా ఉడికితేనే పులుసు టేస్టీగా ఉంటుంది. ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనకి ఇలా పులుసులో ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. రెండు కప్పుల వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పులుసు మొత్తాన్ని బాగా కలుపుకొని ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకున్న చామగడ్డ ముక్కల్ని ఇలా పొట్టు తీసుకొని చక్రాల కింద కోసుకొని వేసుకోవాలండి. ఈ విధంగా ముక్కల్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ పులుసులో ఈ ముక్కలన్నీ బాగా ఉడికేటట్టు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. పులుసు అనేది కొంచెం ఉడుకుతుండగా దీంట్లో చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుంటున్నానండి. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. పులుసులు అనేది బెల్లం యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ పులుసు అనేది ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంటే కనుక మనకి పులుసు అనేది రెడీ అయిపోయినట్లే. చివరగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చామగడ్డ పులుసు రెడీ అయిపోయినట్లే.
ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.